ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఉన్నాయా? ఓకే. ఎట్లా బయటపడింది అసలు ఆర్య అంటే మన హిందూ సంస్కృతిలో ఒక గౌరవవాచకం, ఒక చాలా గొప్ప పదం అది. దాన్ని ద్రవిడులతో అంటే అనార్యులతో ఘర్షణ దించేలాగా ఎట్లా కుట్ర డిజైన్ చేశారు వీళ్ళు అసలు? దీనికి ఏం జరిగిందంటే 1857లో ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి ఒక పెద్ద తిరుగుబాటు చేశారు భారతీయులు. అవును, సిపాయిల తిరుగుబాటు అంటాం, కానీ సిపాయిల తిరుగుబాటు అనకూడదు. ఎందుకంటే భారతదేశం యావత్తు అందులో పాల్గొన్నారు కాబట్టి దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నది. ఓకే. స్వాతంత్రం కోసం జరిగిన మొట్టమొదటి ఉద్యమం. ఓకే. సో ఆ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పునాదులు కదిలిపోయాయి, భయపడిపోయారు, కానీ దారుణంగా అణిచివేశారు. ఆలోచించారు, ఇటువంటి తిరుగుబాటు మళ్ళీ గిన జరిగితే మనం దీన్ని తట్టుకోలేము. బ్రిటిష్ వాడు ఎవడే కానీ ప్రాణాలతో ఇంగ్లాండ్ చేరలేడు, కాబట్టి మొట్టమొదట వీళ్ళను విభజించి మన చేతుల్లో పెట్టుకొని, మన కంట్రోల్లో, మన అండర్లో పెట్టుకొని వీళ్ళని పరిపాలించాలా అని చెప్పేసి ఈ ఆర్య అనార్య సిద్ధాంతాన్ని సృష్టించారు. 19వ శతాబ్దం మొదటి నుంచి వాళ్ళు విపరీతంగా ఈ సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే అసలుకి ఈ పదము ఆర్య అనేటువంటి పదం ఎలా దొరికింది వాళ్లకు అంటే, మనం ఆలోచిస్తే ఋగ్వేదంలో ఈ ఆర్య అనేటువంటి పదం 36 చోట్ల కనిపిస్తుంది మనకు. ఓకే. ఓకే. 36 చోట్ల ఆర్య అనేటువంటి పదం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆర్య అనేటువంటి పదాన్ని తీసుకొని ఒక జాతిగా చిత్రీకరించి ఆర్యులు అనార్యులు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, ఆర్యులు నార్త్ ఇండియన్స్ అని, ద్రవిడులు సౌత్ ఇండియన్స్ అని మన మధ్యలో ఒక పెద్ద అగాధం సృష్టించి మనల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని పరిపాలించడానికి ప్రయత్నం చేసిన పెద్ద కుట్ర. ఓకే. ఓకే. అయితే ఆర్య అని మనం, మీరు చెప్పారు ఇందాక, గొప్ప గొప్ప పండితులను గౌరవంగా మనం పిలిచేటువంటి ఒక పదం ఆర్య. సో దాన్ని ఈ విధంగా వాడి. అవును సార్. అంటే అన్నగారు వాళ్ళు ఎక్కడో వేల మైళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మన దగ్గరకు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఈ వలసవాదాన్ని, ఈ దండయాత్రవాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అదే మన భారతదేశాన్ని 2 భాగాలుగా విడగొట్టి, జాతులుగా విడగొట్టి, ఆర్యులుగా అనార్యులుగా, నార్త్ ఇండియా వాళ్ళు మీరు వాళ్ళతో కలవకుండా, సౌత్ ఇండియా వాళ్ళు ఆర్యులతో కలవకుండా, నార్త్ ఇండియా వాళ్ళతో కలవకుండా చేసి వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ బదులు కూడా ద్రవిడియన్స్ అంటారు వీళ్ళు. అవును, అవును, ఇప్పటికీ అంటున్నారు. అవును, హిందీ మాట్లాడమంటారు. ఇవన్నీ అప్పుడు వేసిన విషబీజాలే, అప్పుడు నాటినటువంటి విషబీజాలే. ఇందులో నేను ఒక మాట చెప్తున్నా, మ్యాక్స్ ముల్లరు ఎంత ద్రోహం చేశాడంటే, తనకు అన్నం పెట్టిన సంస్కృతానికి, తనకు అన్నం పెట్టినటువంటి వేదాలకు అత్యంత దారుణమైనటువంటి ద్రోహం చేశాడు. కరెక్ట్. ఎంత బాధాకరం. సో బ్రిటిష్ వాళ్ళు ఏమో ఇది ఉంది అని చెప్తున్నారు కదా, మరి మన భారతీయ గ్రంథాలు మాత్రం ఇదేం లేదని చెప్తున్నాయి. ఇది లేదు, ఈ ఆర్యుల సిద్ధాంతం అనేది లేదు అని రుజువుపరచడానికి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా? మస్తుగా ఉన్నాయి. ఎందుకంటే అసలు మొట్టమొదటి రుజువులు ఏంటంటే 1856లో కరాచీ నుంచి లాహోర్కు ఈ బ్రిటిష్ వాళ్ళు రైల్వే లైన్ వేస్తున్నారు. ఆ సందర్భంగా కార్యక్రమాల్లో భాగంగా కొన్ని వేల కిలోమీటర్ల వరకు దూరం అతి నాణ్యమైన పెద్ద పెద్ద ఇటుకలు బయటపడినాయి. ఆ ఇటుకలతోనే వాళ్ళు రైల్వే స్టేషన్లు కూడా నిర్మాణం చేసుకున్నారు. ఆ విధంగా సింధు నాగరికతను ధ్వంసం చేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, బ్రిటిష్ పురాతత్వ శాస్త్ర డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఇవన్నీ చూసి, ఈ బయటపడినటువంటివన్నీ చూసి, అయ్యో దీని కింద పెద్ద పెద్ద నగరాలే ఉన్నట్టుగా ఉంది అని డౌట్ పడ్డాడు. ఇతను అంతకుముందు తక్షశిల, సారనాథలో త్రవ్వకాలు నిర్వహించాడు. అనుభవజ్ఞుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే మనిషి, ఆంగ్లేయుడైనా కూడా. ఆయనకు డౌట్ వచ్చి ఇక్కడ తవ్వకాలు చేపట్టాలని పర్మిషన్ తీసుకొని 1920లో తవ్వకాలు చేపట్టాడు. చేపడితే హరప్పా, మొహంజోదారో నగరాలు బయటపడ్డాయి. బయటపడితే అప్పుడు తెలిసింది, ఓ దుర్యోధనుడి బావమర్ది అయినటువంటి సైంధవుడు పరిపాలించిన సింధు ప్రదేశం ఇది. సింధు నాగరికత 5000 సంవత్సరాల కిందట వెళ్ళి విరిసినటువంటి సింధు నాగరికత ఉన్నటువంటి ప్రాంతం. 5000 సంవత్సరాల కిందట నాగరికత ఉంది ఇక్కడ. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా శుద్ధ అబద్ధమని అప్పుడు తెలిసింది ప్రపంచానికి. ఇంత సత్యాన్ని ఆయన బహిర్గతపరిచాడు. పరిస్థితి అతన్ని ఒప్పుకోలే.
నువ్వెట్లా మాకు తెలియకుండా ఇవన్నీ బహిర్గతం చేస్తావు? కానీ ఆయన మాత్రం నిష్పక్షపాతంగానే చెప్పాల్సింది చెప్పేశాడు. ఆయన కొద్ది ఆయన వెళ్ళిపోయాడు. ఓహో, గ్రేట్. ఆ విధంగా ప్రపంచానికి ఒక చరిత్ర తెలిసింది. సో ప్రభాకర్ గారు, ఇప్పుడు ఈ బ్రిటిష్ చరిత్రకారులేమో ఈ ఆర్య అనార్య సిద్ధాంతం ఉంది అని వాళ్ళు బల్లగుద్ది వాదిస్తున్నారు. కానీ అసలు అలాంటిది ఏమీ లేదు అని చెప్పడానికి మనకేమైనా గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు ఏమైనా సాక్ష్యాలుగా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రముఖ చరిత్రకారుడు జిటి శ్రీకాంత్ అని ఒక పరిశోధకుడు, చరిత్రకారుడు. ఓకే. ఆయన ది ఆర్యన్ ఇన్వేషన్ ఎ థియరీ అనే ఒక గ్రంథాన్ని రాసి ప్రచురం చేశాడు. అది ఒకటి. దాన్ని చదివితే ఆర్యుల సిద్ధాంతం, ఆర్యన్ అసలు ఆర్యుల ఇదే మనుగడే అబద్ధము, ఉనికే అబద్ధము అనేటువంటి తెలుస్తుంది. దాని తర్వాత ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన రాసిన లెటర్లు చదివినా కూడా మీకు తెలుస్తుంది. ఆయనే పశ్చాత్తాపంతో చాలా బాధను వ్యక్తపరుస్తూ తను చేసిన చాలా తప్పు పని అని చెప్పేసి ఆయన రాసుకున్నాడు. ఈ 2 పుస్తకాలను మనం చదివితే కూడా మనకు వాస్తవాలన్నీ తెలుస్తాయి. ఆర్యుల సిద్ధాంతం తప్పు అని. ఓకే. కానీ నిజంగా ఎంత పెద్ద అగాధం సృష్టించారు వాళ్ళు. ఈ రోజుకి మన మనసుల్లో ఉంది ఆర్యుడు ద్రవిడులు అనేది, ఆర్యులు ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. అది ఆ మనసు నుంచి పోదంత ఈజీగా. సో దీనివల్ల, ఈ సిద్ధాంతం వల్ల జరిగిన అతిపెద్ద ప్రమాదం ఏమై ఉంటుంది అన్నగారు? ప్రపంచంలోనే పెద్ద ప్రమాదం సంభవించింది. అవునా? ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యాక్స్ ముల్లరు జర్మనీ వాడు. ఓకే. ఆర్యన్ సిద్ధాంతము ప్రవేశపెట్టింది ఇతనే, సృష్టించింది. అవును. జర్మనీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో మనది ఆర్యుల జాతి అని జర్మనీలో ఒక పెద్ద జాతీయవాదాన్ని సృష్టించుకున్నారు. ఓకే. ఈ జాతీయవాదాన్ని సృష్టించుకోవడం, హిట్లర్ ప్రపంచంలో మన జాతే ఉన్నతమైంది, మిగతా జాతులన్నీ పనికిమాలినటి అని అనుకుని భావించి ఆయన రెచ్చిపోయాడు. హిట్లర్ ఆర్యులు కాని వారినంతా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఈ ఆర్యుల సిద్ధాంతం, మ్యాక్స్ ముల్లర్ సృష్టించినటువంటి సిద్ధాంతం ఈ ప్రపంచానికి ఒక హిట్లర్ని ఇచ్చింది, ఒక ప్రపంచ యుద్ధాన్ని ఇచ్చింది. ఈ మ్యాక్స్ ముల్లర్ సృష్టించినటువంటి ఈ సిద్ధాంతం బూమ్రాంగ్ అయ్యి మళ్ళీ పోయి మ్యాక్స్ ముల్లర్కి తగిలితే పారిపోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు. అంత పెద్ద పెను ప్రమాదం సృష్టించాడు అతను. ఈ యొక్క సిద్ధాంతం వల్ల భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని పోయి దేశాన్ని ఇబ్బంది పడే పరిస్థితి. కాకపోతే ఇప్పటికీ ఆ విష బీజాలు మన దేశంలో ఉన్నాయి, ఇంకా నాటినారు కదా, పెరుగుతానే ఉన్నాయి. ఈ హరప్ప మొహంజోదారో తవ్వకాలు ఏవైతే నగరాలు బయటపడ్డాయో దాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నారంట కదా. అసలు ఏం చేశారు? చరిత్ర అట్లెట్లా అంటే వాళ్ళు అప్పుడు అక్కడ దొరికినటువంటి కొన్ని అవశేషాలను, ఆ ఇటుకలను వాళ్ళు కట్టడానికి ఉపయోగించుకున్నారు. ఓకే. మళ్ళీ తర్వాత మొఘల్స్ కూడా అదే విధంగా మన కట్టడాలను వాళ్ళ కట్టడాలకు ఉపయోగించుకున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఆర్డి బెనర్జీ అని ఒక ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు, ఓకే, పురాతత్వ శాస్త్రవేత్త, బ్రిటిష్ వాడు. ఆర్డి బెనర్జీ బ్రిటిష్ వాడా? బ్రిటిష్. అతను మొహంజోదారో ఏ రిపోర్ట్ అని ఒక గ్రంథాన్ని ప్రచురం చేశాడు. ఆ గ్రంథాన్ని బ్రిటిష్ వాళ్ళు చదివి భయపడిపోయారు. ఈ పుస్తకం కింద బయటికి పోతే చాలా ఉపద్రవం వస్తుంది, చాలా ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయి అని చెప్పేసి ఈ ఆర్డి బెనర్జీ మీద లేనిపోని ఆరోపణలన్నీ వేసి ఆయన సస్పెండ్ చేసి చాలా మానసికంగా క్షోభకు గురి చేస్తే ఆయన రాజీనామా చేసి పారిపోయాడు. అంత దుర్మార్గంగా సత్యాలను వాళ్ళు వెలుగు చూడకుండా సత్యాలను సమాధి చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా ఆ మొహంజోదారో ఏ రిపోర్ట్ అనే పుస్తకంలో కూడా ఆర్య అనార్య సిద్ధాంతం తప్పని తెలిసిపోయింది. 5000 సంవత్సరాల క్రితమే సింధు నాగరికతలో హరప్ప, మొహంజోదారో అనేటువంటి నగరాలు వెళ్ళి విరిశాయి అనేటువంటి వాస్తవాలను, నిజాలను బయటపెట్టడం జరిగింది.